తన్నినప్పుడు మన మీద దాడి జరిగినప్పుడు మీరు ఎక్కడ బండిర్రా అన్న బండి అన్న బండి సంజయ్ అన్న దెబ్బలు తిన్నోడు హిందువు కాదా అని యాదవ్ హిందువు కాదా ముదిరాజు హిందువు కాదా దళితుడు హిందువు కాదా మరి ఎవరాళ్ళు అంటున్నా ఏమనంటే ఎక్కడ సమాధానం లేక రోహింగ్యాలు వస్తారు రోహింగ్యాలు వస్తే ఏం చేసిరని అంటున్నావు మరి రాజ్యం నీ చేతులే ఉంది అన్న కేంద్రం నీ చేతులు ఉంది చేత కాకపోతే దిగవాను నమస్కారం ప్రజలారా నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా ఇక ముచ్చట ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో వేడెక్కుతున్న మార్వాడి గోబ్యాక్ అనే అంశం మీద రోజు రోజుకు ఉధృతం ఉప్పొంగిపోతుంది. మరి మార్వాడి గోబ్యాక్ అనే పదం అర్థం కానీ కొంతమంది దుర్మార్గులకు చెప్తున్నా. మార్వాడి గోబ్యాక్ కాదురా నాయన, మార్వాడి కల్చర్ గోబ్యాక్ అన్నారు. ఆ పదం కూడా అర్థం కానప్పుడు రోజుకి ఎవరెవరో మార్వాడీలకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు కదా. ఎవరినేమన్నారు? తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు బతుకొద్దన్నారా? వెళ్ళిపోమని చెప్పారా ఇప్పటి వరకు? ఇప్పుడు సపోర్ట్ మాట్లాడుతున్న ప్రతి లీడర్కి చెప్తున్నాం మేము, మార్వాడీలకు సపోర్ట్ చేసే కొంతమంది దుర్మార్గులకే చెప్తున్నాం. ఎందుకో చెప్పనా? మరి ఆ రోజు సికింద్రాబాద్ దగ్గర మోండా మార్కెట్లో ఆ గల్లీలో కారు ఆపినందుకు తీయి పక్కకు పెట్టుకుంటే ఎట్లా ఉంటుందన్న, పక్కకు పెట్టొచ్చుగా అన్న మాటకే ఏం రా కంజాత నా కొడక అని తన్నప్పుడు, అన్న బండి సంజయ్ అన్న ఎడ ఉన్నవే నువ్వు, ఎక్కడ పోయినావు అంటున్నా. ఒక దళిత వ్యక్తిని తన్నప్పుడు ఏడ ఉన్నావు అన్న సంజన్న బండి సంజయ్ అన్న చెప్పన్నా మాధవిలత. ఓ ఇట్ట అంటావుగా అమ్మ, ఇట్ట చూపిస్తావుగా. ఏడికి పోయినావు శల్య అమ్మా, ఎక్కడ పోయినావు అంటున్నా. నువ్వు ఒక యాదవరాజుని అడ్డం వచ్చినందుకు దళితుని ఎందుకు కొడుతున్నారు? కారుది అన్న పాపానికి దళితుని పట్టుకొని కొడతారా? ఏమైంది అని ఒక యాదవ కులానికి చెందిన వ్యక్తి వస్తే అతన్ని కొడతారు, ఒక ముదిరాజు కులానికి చెందిన వ్యక్తి వస్తే అతన్ని కొడతారు, ఒక ఆరకట్క కులానికి చెందిన వ్యక్తి వస్తే అతన్ని కొట్టిరి. అన్న రాజసింగ్ అన్న సింగన్న ఎడవైనవే నువ్వు. ఆయన నోరు తెరవలేదే, నోరు కళ్ళు కనపడలేదా, నోరు విప్పలేదా? మరి ఎక్కడ పోయినావు చెప్పురు అన్న. రాజసింగ్ అన్న ఏడవన్నాడు, బండి సంజయ్ అన్న ఏడవన్నాడు. ఇప్పుడున్న అక్కడక్కడ మాట్లాడుతున్న కొంతమంది మార్వాడి ఉంటారుగా బడాబాబులు, వీళ్ళందరూ ఏడవైనారా అంటున్నా. అసలు మిమ్మల్ని అనొద్దన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో నీ అరాచకాలకు సపోర్ట్ చేసి నీ అరాచకాలను ముందుకు తీసుకెళ్తున్నా కొంతమంది నీకు సపోర్ట్ చేసి మీ పార్టీలో తిరుగుతురు చూసినావు. మా యాదవ్ను పట్టుకొని తన్నినా మా యాదవులు మీ బీజేపీలో తిరుగుతురు చూసినావు. అది మాకు సిగ్గుండాలన్నా. మా ముదిరాజును పట్టుకొని తన్నినా మా ముదిరాజులు నీ బీజేపీలో జై బీజేపీ అని తిరుగుతురు చూసినావు. మాకు సిగ్గుండాలన్నా. మా ఆరకట్కని పట్టుకొని తన్నారుగా మీరు, అయినా మీ పార్టీలో తిరుగుతున్నాగా, మాకు సిగ్గుండాలన్నా. మా దళితుని పట్టుకొని బండి పక్కకు తీయన్నందుకు పట్టుకొని తన్నారుగా, అయినా మీ పార్టీలో తిరుగుతున్నాగా, మాకు సిగ్గుండాలన్న. ఫస్ట్ అన్న మార్వాడీలు గోబ్యాక్ అనలే మిమ్మల్ని, మార్వాడి కల్చర్ గోబ్యాక్ అన్నారు. ఏంటి ఆ కల్చరు? మీరు వచ్చి గుజరాత్ నుంచి ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారాలు చేసుకుంటే మా కోమట్లు వ్యాపారం చేసుకునే వాళ్ళ మీద పొట్ట మీద మట్టి కొట్టిరన్నా. ఏ వ్యాపారం లేదో చెప్పండి మీరు. రాష్ట్రమే కాదు, గ్రామం చివరి అంచు దాకా వచ్చింది. గప్చు బండి మీదే, చెరుకు బండి మీదే, 10 రూపాయల షాప్ మీదే, 1 రూపాయి షాప్ మీదే, ఎలక్ట్రికల్ షాపులు మీవే, బేకరీలు మీవే, స్వీట్ హౌసులు మీవే. ఏ షాపు లేదు. బంగారం షాపు మీదే, తాకట్టు పెట్టుకునేది షాపు మీవే. ఏ షాపు లేదా అంటున్నా. మీరు వచ్చింది కాక, మా మీద దాడులు చేసింది కాక, మమ్మల్ని రన్నింది కాక, నోరు వారేసుకుంటే మీకు ఈ దొంగలు కొంతమంది సపోర్టు, ఈ దొంగలు కొంతమంది ఏది పడితే అది మాట్లాడతారు. తన్నినప్పుడు మన మీద దాడి జరిగినప్పుడు మీరు ఎక్కడ బండిర్రా అన్న బండి సంజయ్ అన్న ఏడబందేవే అన్న. నాకు వచ్చే మాటలకు దున్యం ఉన్నాయి కానీ అన్నవుగా నువ్వు బండి సంజయ్ అన్నావు. ఇక నీ పేరు సంజయ్, ఇక నా పేరు సంజయ్ విన్నావుగా అన్న. అందుకే ఏమనలేకపోతుండే అన్న. సంజయ్ అన్న, మన రాజసింగ్ అన్న, మాధవిలత జర జాగ్రత్తగా పెట్టుకొని, రేపు ఏం ముఖం పెట్టుకొని మరి ఈ యాదవులని, ఈ ముదిరాజులని, ఈ దళితులని, ఈ ఆరకట్కలని
ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని అడుగుతున్నా. ఎట్లా ఎమ్మెల్యేలు అయిదాం అనుకున్నారు, ఎట్లా ఎంపీలు అయిదాం అనుకున్నారు? మమ్మల్ని దాన్ని మా దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతాడైతే ఆడు సిగ్గి శరం ఉన్నోడైతే ఓట్లు వేయండి అమ్మ అని వస్తారు. మనిషి అయితే వస్తాడు. ఒకవేళ మీకు నిజంగా శరము సిగ్గి అన్నీ ఉంటే మమ్మల్ని దన్నరు కాబట్టి మా దగ్గరికి రాకండి, ఓట్ల కోసం రాకండి. అర్థం కాకపాయే మార్వాడి గోబ్యాక్ అన్న పదం అర్థం కాక కల్చర్ దెబ్బతీస్తున్నది. మీరు ఎక్కువైతున్నారు, బతకండి. అందరూ బతికే రాజ్యమే ఇది, అందరూ కలిసిమెలిసి ఉండే దేశం ఇది అని చిలుకగా చెప్పారు. ఈ మాటలు అర్థం కాక మీ రాజకీయ స్వార్థాల కోసం రోజుకింత లొల్లి పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కుతలం చేస్తారా మీ స్వార్థ రాజకీయాల కోసం? అయ్యా బండి సంజయ్, మార్వాడి కల్చర్ గో బ్యాక్ అన్నందుకేమో ఓడో అంటాడు. ఓ 10 గో ఉన్నాయి ఇక్కడ, 10 గో సంస్థ ఉన్నాయి అని వాడు ఫోన్ చేసి బెదిరిస్తాడు. ఎవరికి? తెలంగాణ శ్యామ్కి ఫోన్ చేసి నీ ఏడరా అంటుండు. మరి నువ్వెవడివా అని పాట పాడినందుకేమో గోరేటి రమేష్ని అరెస్ట్ చేసారు. మరి ఈ రమేష్ని అరెస్ట్ చేసేటప్పుడు బండి సంజయ్ అన్న నీకు కనపడలేదే? ఏడ ఉన్నవే అప్పుడు? ఎక్కడ పోయినావు అన్న? నీ బాధలు నీకేం ఉన్నాయో అన్న? ఎక్కడ పోయినావు అని? మాధవిలత నువ్వెక్కడ పోయినావా అమ్మ? ఏడికి పోయినావు అమ్మ? నువ్వు తెలంగాణకి ఆడపిల్ల లెక్క అనుకున్నావు, మా రాష్ట్రంలో బతికినా అనుకున్నాం. కానీ మరి చెప్పమ్మా ఎక్కడ పోయినావు అంటున్నా. రాజాసింగు నువ్వేడపోయినావు చెప్పు. ఫోన్లలో చేసి బెదిరిస్తారు. ఏడ ఉన్నావురా, ఏం చేసి చంపుతారా? అది ఉన్నదే కదా మన కల్చర్లో, అది ఉన్నదే కదా మన కల్చర్లో. చంపేది ఉంది కదా మన పునాదుల కానించి అదే కదా. ఎదురు మాట్లాడితే చంపుడు, ప్రశ్నిస్తే చంపుడు, జర్నలిస్టులను చంపుడు, కొట్టుడు, దాడులు చేసుడు, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయే కదా. అట్లా బెదిరించుకుంటూ పోయి అట్లా చంపుకుంటూ పోతే ఓడిని చంపితే ఓడు పుడుతూనే ఉంటాడు, ఓడు చంపితే ఓడు పుడుతూనే ఉంటాడు. ఇంకా మళ్ళీ మనం ఇందులో అందరం ఒకటే. మరి దెబ్బలు తిన్నోడు హిందువు కాదా అని? యాదవ్ హిందువు కాదా? ముదిరాజు హిందువు కాదా? దళితుడు హిందువు కాదా? మరి ఎవరాళ్ళ అంటున్నా చెప్పన్నా. బండి అన్న నిన్నే అడుగుతున్నా, బండి అన్న రాజాసింగ్ని మాధవలతని ఎందుకంటే అంటారు కదా, అందుకే అడుగుతున్నాం అన్న. దీనికి సమాధానం చెప్పురే. ఎవరిని రెచ్చగొట్టి మీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం మొత్తం గగ్గుర్లు పట్టిస్తున్నారు ఎందుకు అంటున్నా? దీనికి సమాధానం ఉందా? చెప్పండి, ఎవరు చెప్తారో. ఇప్పుడు సంజయ్ అన్నని, మాధవిలతని, మన రాజసింగ్ అని అడుగుతున్నా. ఏమనంటే ఎక్కడ సమాధానం లేక రోహింగ్యాలు వస్తే ఏం చేసిరని అంటున్నావు. మరి రాజ్యం నీ చేతులే ఉంది అన్న, కేంద్రం నీ చేతులు ఉంది. చేత కాకపోతే దిగవాను. కేంద్ర మంత్రి ఎవరు? కేంద్ర ప్రధానమంత్రి ఎవరు అంటున్నా? ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఎవరు? వస్తుంటే మరి కళ్ళు మూసుకురా. దీన్ని ఎవడు అడగడానా? రాజ్యం నీ చేతిలో పెట్టుకొని, దేశం నీ చేతిలో పెట్టుకొని ఏం చేస్తుర్రా? ఇక్కడ అడిగిన దానికి సమాధానం చెప్పు. ఈ సమాధానం చెప్పలేక మొండి మాటలు మాట్లాడుకుంటా రోహింగ్యాలు వస్తే ఏం చేస్తుర్రు, వాళ్ళకి సపోర్ట్ చేస్తుర్రట. నువ్వేం చేస్తున్నావు అని నీ చేత కాకపోతే పక్క జరుగు. అది అన్ని ఎట్లా ఉండాలో దేశం చూపిస్తాం, దేశం ఎట్లుండాలో కూడా చూపిస్తాం. మహామేధావులు ఉన్నారు తెలంగాణలో, లేరు అనుకుంటారు ఏంది? మహామేధావులు ఉన్నారు తెలుసా? అది తెలుసుకొని మాట్లాడాలన్నా బండి సంజయ్ అన్న. ఇక తంబాకు మీద నువ్వు బాగా సెర్చ్ చేసినట్టుంది, కానీ తంబాకులు, గోవలు ఇక ఒకప్పుడు అవి మర్చిపోయినావో మరి దాని మీదనే ఉందో ఇంకా నీ రీసెర్చ్. కానీ అవి తెలుసుకొని మాట్లాడన్నా. బండి సంజయ్ అన్న, మాధవిలత, రాజసింగ్ అన్న, మీరు ముగ్గురు జర్రా మా ప్రజల మీద, మా ముద్దురాజుల మీద, మా యాదవరాజుల మీద, మా ఆరకటికల మీద, మా దళితుల మీద తన్నప్పుడు ఎక్కడ పోయిర్రు అనేది చివరిగా ఒకటే మాట నాది. తన్నినప్పుడు మీరు ఎక్కడ పోయిర్రు, దీనికి జవాబు చెప్పేటోడు కావాలి. ఇంకా కూడా మీ పార్టీలో తిరుగుతున్నాం చూడు, మాకు సిగ్గి లేదని చెప్తున్నాను. నేను చెంపలు వేసుకుంటున్నా, మాదే తప్ప అని చెంపలు కూడా వేసుకుంటున్నా. మీరు రన్యా కూడా మీ పార్టీలో తిరుగుతలేరు మా వాళ్ళు, అందుకనే ఇట్లా చెంపలు వేసుకుంటున్నారా. నేను ముఖ్యంగా చివరిగా ఒక మాట చెప్పదలుచుకుంటున్నా. తెలంగాణలో ఉన్న వ్యాపారస్తులు కావచ్చు, బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, ప్రజలందరికీ చెప్తున్నా నేను, ఈ మార్వాడీలు ఎక్కువైతే రోజుకి ఎక్కువయ్యి ఈ మార్వాడీలకు వీళ్ళు సపోర్టు. ఎవరు సపోర్టో మీకు ఎరికే. అందరూ ఎవరు పెంచి పోషిస్తున్నారో వీళ్ళని పెంచి పోషించడానికి మార్వాడీలు వ్యాపారం చేసి
లక్షలాది కోట్లాది పెట్టుబడులు పెట్టి పెంచి పోషిస్తున్నారు కాబట్టే వీళ్ళకి సపోర్టు. కాబట్టి రేపు మన కల్చర్ను కూడా మన వ్యాపారస్తులను నోట్ల మట్టి కొట్టి ఇంకా ఆగం చేసే కాలం దగ్గరకు వచ్చింది. ముందు ఇంకా ఎక్కువ కూడా అవుతుంది. ఇంకొక మాట కూడా రాజ్యాంగాన్ని కూడా తీసి పారేయాలనుకుంటారు. వాళ్ళు చేస్తున్న అరాచకాలు మీ కళ్ళకు కనిపించినా నోరు తెరవలేకపోతున్నారు. మొన్ననే ఆమనగల్ దగ్గర వ్యాపారస్తులు మొత్తం ఆమనగల్లో పెద్ద కార్యక్రమం పెట్టి ధర్నా చేశారు. షాపులన్నీ బంద్ చేసి వ్యాపారస్తులు మార్వాడీలు వచ్చి చెలాయిస్తున్న దాన్ని ఈ తెలంగాణకు వచ్చి తెలంగాణ వ్యాపారస్తుల మీద తెలంగాణలో ఉన్న ప్రజల మీద దాడి చేస్తారని ఒక్కరోజు మొత్తం నిరసన తెలియజేశారు. ర్యాలీ తీశారు ఆమనగల్ మొత్తం. అందుకనే ప్రజలారా, మనం రాష్ట్రం మొత్తం ఎక్కడెక్కడ ఉన్న వ్యాపారస్తులు మొత్తం మనం మేల్కోకపోతే మన కల్చర్ మీద దెబ్బతీస్తారు. వీళ్ళు పెట్టుబడిదారి వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి, వ్యాపారస్తులు కాబట్టి మార్వాడీలు. ఇది రోజు అరాచకాలు ఎక్కువయ్యి అసలైన నోట్ల మట్టి ఇప్పటికే పడ్డది, ఇంకా కూడా అనుకుంటా చేస్తారని తెలియజేస్తున్నా. కాబట్టి అందరూ మేల్కొనుండి దేనికైనా సిద్ధపడి ఉండాలని మీకు తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.